చూస్తున్నారు MF4 టీవీ. వక్ఫ్ సవరణ బిల్లు బీజేపీ ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో కొన్ని పార్టీలతో సహా టీడీపీలు కూడా అనుకూలంగా ఓటేశారని తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి అన్నారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని, అలాగే రాజ్యసభలో కూడా వైసీపీ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని, అప్పుడు కూడా టీడీపీ ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి సవరణ బిల్లును చట్టంగా రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారని, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇచ్చిన మాటకు నిలబడి అప్పుడు ఇప్పుడు ముస్లింల పక్షాన నిలబడమే కాకుండా వారికి అండగా ఉంటున్నారని, అన్ని వర్గాల ప్రజలకు భరోసా, ధైర్యం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అలాగే గూడూరు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా నియోజకవర్గ ఇన్ఛార్జి మురళీధర్కు తెలియజేయాలని, సమస్యలపై పోరాడే తత్వం ఆయిందని అన్నారు. ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని, ముఖ్యంగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ముస్లింలను అండగా ఉంటారని చెప్పి ఈ రోజు నల్ల చట్టాలకు అనుకూలంగా బీజేపీతో జతగట్టి ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. ప్రజలందరికీ ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నామని, మళ్లీ సంక్షేమ పాలన కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆ దిశగా అడుగులు వెయ్యాలని, నిలబడాలని ఆయన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెట్ట రాధాకృష్ణారెడ్డి, కొండూరు సునీల్ రెడ్డి, ఎల్లా శ్రీనివాసరెడ్డి, అట్లా శ్రీనివాసులు, జగదీష్ కొట్టు, అశోక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ముస్లిం సహోదరుల తరఫున నిలబడింది. ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పి మబ్బి పెట్టి హామీలు ఇస్తామని, అలాగే ముస్లిం సహోదరుల పట్ల సానుకూలంగా ఉంటామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తీరా ముస్లిం సహోదరులకి అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేసి వెన్నుపోటు పోసినటువంటి ఇతరులు పార్లమెంట్లో అటు రాజ్యసభ కానీ ఇటు లోక్సభలో కానీ ప్రత్యక్షంగా చూసి, సో ఏదైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఆయన ఏదైతే మాట చెప్తాడో ఆ మాటకి కట్టుబడి చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సమస్యల మీద పోరాడుతుంది. లోకల్గా గౌరవనీయులు పెద్దలు నేరుగా మొదలన్న ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద ఆయన నిలబడుతూ ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు ఈరోజు ప్రజలకు అందరికీ కూడా టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమేమి అరాచకాలు చేస్తున్నాయి అన్ని పోస్టులు వచ్చినట్టు వివరించే తీరు బట్టి ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్నారు. సో ఈ పోరాటం ఖచ్చితంగా ఇప్పటికీ ఆగదు. ఇక 4 సంవత్సరాలు జరిగి ఏదైతే ప్రతి ఒక్క కార్యక్రమం టీడీపీ ఏదైతే అక్రమాలు అన్యాయాలు చేస్తుందో ప్రతిదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు మురళన్న ఇటు నేను సమన్వయంతో ఖచ్చితంగా ప్రతి దగ్గర వాయిస్ ఇస్తూ ఖచ్చితంగా అన్యాయ పోరాటం తెలియజేస్తాం. ముస్లిం సోదరులను అత్యంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికే తెలుస్తుంది. గతంలో కూడా బీజేపీ అంటరాని పార్టీగా మాట్లాడాడు. తర్వాత అసలు మోడీ గారిని హైదరాబాద్లో వస్తే అరెస్ట్ చేస్తానని మాట్లాడారు. తర్వాత అన్ని రకాలుగా మాట్లాడారు. కానీ మాట తప్పి ఈరోజు ఏ రకంగా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారో మీకు తెలియని విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతం నాయకులు చెప్పిన మాట ప్రకారం ఎన్నోసార్లు మరి బీజేపీ ప్రభుత్వం అలయన్స్ కోసం ప్రాకులాడినా కూడా ముస్లిం సోదరులకు మనోభావాలు కొన్ని మీ నిర్ణయాలు, బీజేపీ నిర్ణయాలు ముస్లిం సోదరులకు మనోభావాలకు దెబ్బతింటాయనే ఉద్దేశంతో బయట నుంచి మద్దతు ఇస్తూ వచ్చారే తప్ప అవసరం వచ్చినప్పుడు ముస్లింస్కి చాలా అండగా నిలబడ్డారు. మొన్న జరిగిన వక్ఫ్ బోర్డు బిల్లులో కూడా దాన్ని ఆమోదం చేసి దానికి ప్రయత్నాలు చేసినా మరి ఆయన అలా కాదు అని చెప్పేసి యాంటీగా ఆ బిల్కి యాంటీగా మరి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి ఒకే మాట ఒకే వ్యక్తిత్వంతో ముందుకెళ్తున్నటువంటి మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకుంటారు ముస్లిం సోదరులు. ఎందుకంటే ఆయన కడప నేటివ్, ఎక్కువగా ముస్లిం సోదరులంతా కడపలో ఎక్కువగా ఉంటారు. అందువల్ల వాళ్ళ మనోభావాలు ఏ రకంగా గౌరవించాలనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అట్లా అదే రకంగా మా ప్రీతం నాయకులు, యువ నాయకులు ఈరోజు అందరికి కూడా సాధికారత, సామాజిక సాధికారతలో గొప్పగా భారతదేశ చరిత్రే కాదు ప్రపంచంలోనే ఇంత గొప్పగా అండగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరు కనబడదు. కాబట్టి నేను ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మనవి చేస్తున్నాను, మీరు మరొకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఆదరించి అప్పులు చేసుకునే వ్యక్తిత్వం ఎవరికి ఉందో వాళ్ళ దగ్గరే మీరు చేరండి. గుణవంతుల దగ్గర చేస్తే మన భవిష్యత్తు గొప్పగా మారుతుంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా 4% రిజర్వేషన్ కల్పించి ఈరోజు ఎంతమంది డాక్టర్లు,
ఎంతమంది మంచి పొజిషన్లో ఉన్నారో మీకు తెలియని విషయం కాదు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతమందికి కూడా మరి విదేశాల్లో కూడా చదివించేంత అవకాశం, అవసరమైతే కోట్లాది రూపాయలు కూడా వెచ్చించి ఎంతమంది భవిష్యత్తు సామాజిక వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎంత గొప్ప అండగా నిలబడ్డారో మీకు తెలియని విషయం కాదు. దయ ఉంచి మీరు అందరూ ఆయన ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.